Yeah. So methods in Java. A method is a block of code or a collection of statements or set of code grouped together to perform a certain task or operation. Means which take input from the user, process it and give output. So మనం ఏ ఫంక్షన్ రాసినా ఏదైనా కూడా ఏంటంటే it will take input from the user, process it and giving output to the again user. Okay అండి. So we are writing the addition of two numbers program. What is that meaning? Take input from the user two values, it will process it. Process means performing an addition and giving output to the user again. A Java method can perform some quick task without returning anything. Methods in Java allow us to reuse the code without retyping the code. నేను చూసినా కదా మనం ఆ వన్ మెథడ్ ని మల్టిపుల్ ప్లేసెస్ లో రీటైప్ చేయకుండా ఏం చేయొచ్చండి, రీయూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, రీయూజ్ చేసుకోవచ్చు. రీయూజ్ చేయటం వల్ల వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ సార్ అంటే ద లెంత్ ఆఫ్ ద ప్రోగ్రామ్ విల్ బి decreased or reduced. Okay, whenever we reduce the length, automatically the application performance will be increased. Fast అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆ కంపైలర్ మీద బటన్ అనేది తగ్గి ఇమీడియట్ గా ఏం చేస్తుంది, ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఆల్సో కోడ్ రీడబిలిటీ మనం నార్మల్ గా ఎగ్జాంపుల్ చెప్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ we are writing sequential programming, and one is sequential programming, one is using methods. So method is nothing but set of code or block of statement. Block of code statements or set of code kada ivi methods andi. Method 1 2 3 4 5 ee 5 methods program మొత్తం కూడా ఇక్కడ రాసింది. ఇది సీక్వెన్షియల్, ఇది మెథడ్స్. అంటే ఈ 5 మెథడ్స్ ని ఎక్కడ రాసినావు, ఒకటే సీక్వెన్స్ లో రాసింది. ఇందులో నుంచి నీకు ఏ పార్ట్ అవసరమైనా కూడా కంపైలర్ అన్ని పార్ట్స్ ని కంపైల్ చేసి రన్ చేయాలి ఎవ్రీ టైం. నాకు పర్టికులర్ ఈ పార్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలి సార్ అంటే ఆప్షన్ ఉంటుందా, మనకి ఇక్కడ ఉండదు. అదే మెథడ్ లో అయితే యూ కెన్ కాల్ విచ్ వన్ యూ వాంట్. ఇఫ్ యూ డిక్లేర్ 5 methods but right now you want and you need only one method, you can call that one only. The compiler will execute only that method. If you write in sequential manner, there is no option to execute a particular one. Okay, and also compiler every time compiles and run all the statements. అంటే each statement కి each method కి 10 lines of code ఉంటే టోటల్ ఎన్ని అవుతుందండి, 50. సో ఇక్కడ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది, 50 లైన్స్. అంటే మీరు ఫస్ట్ టైం కంపైల్ చేసి రన్ చేసినప్పుడు 50 లైన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సెకండ్ టైం, థర్డ్ టైం, వన్ టైం 50 లైన్స్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి 5 seconds టైం తీసుకుంటుంటే ఎవ్రీ టైం ఏం చేస్తుంది, 5 seconds టైం తీసుకుంటుంది. అదే మీకు ఇండివిజువల్ మెథడ్ ఒక్కొక్క మెథడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి 1 second తీసుకుంటే మీకు ఓన్లీ ఈ మెథడ్ కావాలంటే ఓన్లీ 1 second లోనే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ రీడబిలిటీ, ఇప్పుడు చూడండి ఇందులో బ్లూ కలర్ బాల్స్ ఉన్నాయండి, రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లాక్. ఓకేనా, ఇప్పుడు ఇందులో బ్లాక్ బాల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తాం లేదా అంటే రీడబిలిటీ అంటే ఈజీగా చదవలేస్తాం, ఈజీగా పిక్ చేయలేస్తాం. అయితే ఆ 10 balls ని ఇందులో అన్ని కంబైన్ చేసి పెట్టాలి. ఇప్పుడు బ్లాక్ కలర్ బాల్స్ ని పిక్ చేయమంటే ఈజీ ఉంటుందా? సో మనం ఎలాగైతే ఫైల్ అవుతున్నామో కంపైలర్ కూడా సేమ్ అలానే ఫీల్ అవుతుంది. ఇక్కడ కంపైలర్ ని బ్లాక్ బాల్స్ తీసుకోమంటే ఇమీడియట్ గా పోయి పిక్ చేసి వచ్చి రిటర్న్ చేస్తుంది. అదే ఇక్కడ బ్లాక్ బాల్స్ ని పిక్ చేయమంటే వెతకాలి ఇందులో నుంచి. ఓకే అండి, డీబగ్గింగ్ అంటారు. వెతకాలి, వెతికి ఇవన్నీ దొరికిన తర్వాత అప్పుడు రిటర్న్ చేస్తుంది. ఇదంతా వెతకటానికి టైం తీసుకుంటుంది. ఈ టైం అనేది అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మనం మాక్సిమం కూడా ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం, మెథడ్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో ద టూ అడ్వాంటేజెస్ ఆర్, వన్ ఈజ్ రీడబిలిటీ, సెకండ్ వన్ ఈజ్ రీయూజ్. గుర్తుపెట్టుకోండి, ద మెథడ్ డిక్లరేషన్ ఈజ్ ఇన్ క్లాస్. మెథడ్ ఎప్పుడు కూడా క్లాస్ లో డిక్లేర్ చేయాలి. ఇన్ వన్ క్లాస్ యు ఆర్ ఏబుల్ టు డిక్లేర్ మోర్ దాన్ వన్ మెథడ్. ఒక క్లాస్ లో మీరు నెంబర్ ఆఫ్ మెథడ్స్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఈచ్ మెథడ్ డిక్లేర్ ఇట్, కాల్ ఇట్, 3 parts: మెథడ్ డిక్లరేషన్, కాలింగ్ మెథడ్, కాల్డ్ మెథడ్.
ఫస్ట్ డిక్లేర్ చేయాలి. ఆ డిక్లేర్ చేసిన పార్ట్ని కాలింగ్ మెథడ్ అంటారు. నెక్స్ట్ పిలిచేదాన్ని కాల్డ్ మెథడ్ అంటారు. ఎక్కడ కాల్ చేయాలి సార్ అంటే మెయిన్ మెథడ్ లో కాల్ చేయాలి. ఎప్పుడైనా మీరు ఒక మెథడ్ని డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, కాల్ చేయకపోతే ఎగ్జిక్యూట్. అదే మీరు సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ రాశారనుకోండి, కాల్ చేయాల్సిన అవసరం ఉంటుందా, డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ అదే మెథడ్స్ అయితే మాత్రం కంపల్సరీగా ఏం చేయాలండి, మీరు కాల్ చేయాలి, కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎలా డిక్లేర్ చేస్తారు సార్ అంటే మెథడ్ సిగ్నేచర్, యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్ లిస్ట్, మెథడ్ బాడీ. ఏమిటండి, మెథడ్ సిగ్నేచర్, యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్ లిస్ట్, మెథడ్ బాడీ. ఓకే, పారామీటర్స్ లిస్ట్, మెథడ్ బాడీ. రిటర్న్ టైప్స్ లో యాక్సెస్ స్పెసిఫైర్స్ లో ఏముంటాయో చెప్పుకున్నాం, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. ఇది క్లియర్ గా అర్థమైంది కదా, ఎస్టర్డే సెషన్ లో డిస్కస్ చేసినాం కదా. సో వాట్ అబౌట్ రిటర్న్ టైప్స్ ఆర్, మనకి ఇక్కడ జంపింగ్ స్టేట్మెంట్స్ లో కూడా రిటర్న్ స్టేట్మెంట్ అని వచ్చింది, దాన్ని ఇక్కడ యూజ్ చేద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్? నార్మల్ గా if it is a main method or any method, it should be written something. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక మెథడ్ రాస్తే ఆ మెథడ్ అనేది కంపల్సరీగా రిటర్న్ చేయాలి. రిటర్న్ టైప్ అనేది మ్యాండేటరీ. కానీ నాకు ఈ పర్టికులర్ మెథడ్ లో ఏ వాల్యూని రిటర్న్ చేసే ఆప్షన్ లేదు, నాకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ప్రింట్ మై నేమ్ అని ప్రింట్ చేస్తాను. మరి ఆ ప్రింట్ నేమ్ లో నేను ఏదైనా వాల్యూని రిటర్న్ చేసే ఆప్షన్ ఉంటుందా, లేదు కదా. కానీ రిటర్న్ టైప్ మ్యాండేటరీ. మరి రిటర్న్ చేసే వాల్యూ లేదు, రిటర్న్ టైప్ మ్యాండేటరీ అంటున్నారు. ఎలా సార్ అంటే ఆ రిటర్న్ చేసే వాల్యూ లేనప్పుడు రిటర్న్ టైప్ మ్యాండేటరీ అన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే వైడ్ యూజ్ చేస్తాం. వైడ్ అనేది ఏంటి, రిటర్న్ టైప్. అక్కడ మ్యాండేటరీ కదా, రిటర్న్ టైప్ మ్యాండేటరీ రాయాలి, కానీ మీ దగ్గర వాల్యూ రిటర్న్ చేయడానికి లేదు. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, వైడ్. వైడ్ మీన్స్ ఇట్ ఈస్ రిటర్న్ టైప్, ఇట్ డిడ్ నాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ. Sir, I have an value, I want to return. If you have an value, if you want to return, which value you want to return, add that data type instead of void. Void place లో ఏం చేయాలి, ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తే ఇంట్ రాయాలి, డబుల్ వాల్యూ రిటర్న్ చేస్తే డబుల్, ఫ్లోట్, స్ట్రింగ్, బులియన్, ఏ వాల్యూ కావాలి. ఎప్పుడైతే మీరు అదర్ దాన్ వైడ్ కాకుండా రిటర్న్ టైప్ రాశారో యూ మస్ట్ యాడ్ ద విచ్ స్టేట్మెంట్, రిటర్న్ స్టేట్మెంట్. ఏ రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. మనం ఆ రోజు చెప్పుకున్నాం, రిటర్న్ స్టేట్మెంట్ లో మీరు ఇంటీజర్ రాశారు, వాల్యూని రిటర్న్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూస్ తీసుకుంటది. ఇంటీజర్ కి ఫ్లోట్ కి అయితేనేమో 0 తీసుకుంటది, స్ట్రింగ్ కి అయితేనేమో నల్ తీసుకుంటది, బులియన్ కి అయితేనేమో ఫాల్స్ తీసుకుంటది. బై డిఫాల్ట్ కి ఈ వాల్యూస్ రిటర్న్ చేస్తాయి. మీరు ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చారు కానీ ఏ వాల్యూస్ రిటర్న్ చేయట్లేదు, ఏమొస్తుంది, రిటర్న్ 0 అని ప్రింట్ చేస్తుంది. ఇంటీజర్ అయినా ఫ్లోట్ అయినా 0 వస్తుంది, స్ట్రింగ్ అయితే నల్ వస్తుంది, బులియన్ అయితే ఫాల్స్ వస్తుంది. మెథడ్ నేమ్. ఓకే అండి. సో హియర్ మెథడ్ నేమ్ ఈజ్ ఎన్ యూజర్ డిఫైన్డ్. Method name is an user defined. So whenever we are going with user defined, we must follow the rules kada. So common rules andi. Always start with alphabet, don't start with a digit or special symbol, don't give white spaces, don't use duplicate names. Okay andi. Use an proper and descriptive and related names. Descriptive and related names ne avali. While defining a method, remember that the method name must be verb and starts with an lowercase letter. Method ఇప్పుడు కూడా lowercase letter తో స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి మనకి స్కానర్ క్లాస్ లో ఏ మెథడ్ ఉంటుందండి, నెక్స్ట్ ఇంటి కదా. ఇవన్నీ ఏ లెటర్, క్యాపిటల్ స్మాల్? స్మాల్. మెథడ్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్ తో స్టార్ట్. ఒకవేళ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అయితే ఏమైనా ప్రాబ్లమా సార్ అంటే ఏముంటది కదా, తెలుసు కదా. ఓకే అండి. ఒకవేళ ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ అనేది ఒక వర్డ్, ఇంట్ అనేది ఒక 2 words కదా. నెక్స్ట్ స్పేస్ ఇంట్ ఎలా రాయచ్చా, రాయొద్దు. డోంట్ గివ్ an వైట్ స్పేస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ వెన్ యూ ఆర్ యూజింగ్ in 2 words, the second words must start with capital letter. ఫస్ట్ స్మాల్ లెటర్ రాయాలి, సెకండ్ వర్డ్ ఉంటే సెకండ్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ దేంతో స్టార్ట్ చేయాలి, క్యాప్. ఇంకో థర్డ్ వర్డ్ ఉన్న థర్డ్ వర్డ్ లో మళ్ళీ ఫస్ట్ లెటర్ ని క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి.
ఆల్వేస్ మెథడ్ ఫాలోస్ విత్ పారామీటర్స్. మెథడ్ ఎప్పుడు కూడా వేటిని ఫాలో అవుతుందండి? పారామీటర్స్ ఫాలో అవుతుంది. ఇన్ ద పారామీటర్స్, ఇఫ్ యూ డిక్లేర్ ద పారామీటర్స్ ఆర్ నాట్, పారామీటర్స్ ఆర్ ఆప్షనల్. ఈ పారామీటర్ పెరాన్సిస్ లో నువ్వు పారామీటర్స్ ని డిక్లేర్ చేయాలా లేదా సార్ అనేది ఆప్షనల్, బట్ పెరాన్సిస్ మాత్రం మస్ట్. ఏదైతే స్టేట్మెంట్ కి మనం లాస్ట్ లో ఇలా పెరాన్సిస్ రాసామో దాన్ని మనం ఏమని కాల్ చేయొచ్చు? మెథడ్ అని కాల్ చేయొచ్చు. ఏమని కాల్ చేస్తామండి? మెథడ్. ఈ మెథడ్ లో మీరు కావాలంటేనేమో పారామీటర్స్ ని డిక్లేర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. స్కానర్ స్కాన్ న్యూ స్కానర్ పారామీటర్ సిస్టమ్ డాట్ ఇన్పుట్, ఇన్పుట్ స్ట్రీమ్. సిస్టమ్ డాట్ ఇన్పుట్ అనేది పారామీటర్. అక్కడ మళ్ళీ పారామీటర్స్ వచ్చినాయి కాబట్టి అదేంటి? మెథడ్. ఓకే అండి, ఆబ్జెక్ట్ ఆర్ మెథడ్. If the method name is has more than 2 words, first name must be verb followed by adjective known without any space. Multi-word method name, the first letter of each word must be in uppercase except the first word. Today first letter తప్ప రిమైనింగ్ లో ఏది స్టార్ట్ చేసినా కూడా క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయాలి. Try to use method name that corresponding to the functionality. If method is adding 2 numbers, use add or sum related names. ఇప్పుడు మీరు యాడింగ్ 2 numbers ప్రోగ్రామ్ రాస్తున్నారు, మెథడ్ నేమ్ కృష్ణ రాశారు. వాలిడా ఇన్వాలిడా? వాలిడా ఇన్వాలిడా? వాలిడ్, బట్ నాట్ రిలేటెడ్. సో ఈ ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్ కి రిలేటెడ్ ఏం రాయాలంటే యాడ్ కానీ సమ్ కానీ ఎడిషన్ కానీ రాసుకోవాలి. అలా రిలేటెడ్ నేమ్స్ రాయాలి. ఓకే చూడండి, యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్ లిస్ట్. మెథడ్ బాడీ, పబ్లిక్ ఈజ్ యాక్సెస్ స్పెసిఫైర్, ఇంట్ ఈజ్ రిటర్న్ టైప్, వైడ్ ఆర్ ఇంట్. వెన్ యూ రైట్ ఇంట్, immediately you should write an return statement. Add numbers is method name. These are the parameters. In the above example, public is access specifier, int is data type, add numbers are method name, int a comma int b are parameter. Without methods, methods లేకుండా రాస్తే ఏమవుతుంది? లాజిక్స్ will be repeated. ఆ ఎడిషన్ అనే మెథడ్ ని మనం ఎన్నిసార్లు రాసిన? క్యాలిక్యులేటర్ 1 2 3, ఆ 3 ప్లేసెస్ లో సేమ్ లాజిక్ ఏమవుతుంది? రిపీట్ అవుతా ఉంటది. మోడిఫికేషన్ విల్ డిస్టర్బ్ ద ఓల్డ్ కోడ్. వన్ మోర్ పాయింట్ కూడా చూడండి, మనం నిన్న ప్రోగ్రామ్స్ రాసినాం కదా, నార్మల్ గా రెగ్రెషన్ టెస్టింగ్ అంటారు. మా వాళ్ళకి టెస్టింగ్ లో వస్తుంది రోజు. రెగ్రెషన్ అంటారు. తెలుసా రెగ్రెషన్ అంటే? విన్నారా ఎప్పుడన్నా? నార్మల్ గా డెవలపర్స్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు కదండి, చేస్తారా చేయరా? చేసిన తర్వాత ఏం చేస్తారు? టెస్టింగ్ కి ఫార్వర్డ్ చేస్తారు. మీ వర్క్ ఏంటండి? కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ని డెవలప్ చేసి ఏ లెవెల్లో డెవలప్ చేస్తారు? కోడ్ లెవెల్లో. ఏ లెవెల్లో? కోడే కదా మీరు రాసేది. కోడ్ లెవెల్లో డెవలప్ చేసి ఆ కోడ్ని అప్లికేషన్ లెవెల్లోకి కన్వర్ట్ చేసి ఆ అప్లికేషన్ ఎక్కడ పంపిస్తారు? టెస్టింగ్ పంపిస్తారు. హౌ మెనీ లెవెల్స్ ఆర్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్? ఏ టైప్ లో కన్వర్ట్ చేస్తారంటే ఏ అప్లికేషన్ టైప్ ఉంటుంది? వెబ్ అప్లికేషన్ ఉంటుంది, డెస్క్టాప్ అప్లికేషన్ ఉంటుంది, మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, ఇంకా ఎంటర్ప్రైజ్ కూడా ఉంటే అవి కూడా ఇందులో పాటే. వెబ్, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ డెవలపింగ్ అని వెబ్ అప్లికేషన్, మీరు ఫస్ట్ కోడ్ రాస్తారు కదా. వెబ్ అప్లికేషన్ లో నా రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఒక లాగిన్ పేజ్ ని డెవలప్ చేయమని ఇచ్చాం మీకు రిక్వైర్మెంట్. లాగిన్ పేజ్ ని డెవలప్మెంట్ చేయమని, దానికి ఫస్ట్ మీరు ఏం రాయాలి? కోడ్ రాయాలి కదా. జావా కోడ్, పైథాన్ కోడ్, .NET కోడ్, జావా స్క్రిప్ట్ కోడ్, C++ ఏదో కోడ్ రాస్తారు కదా. కోడ్ రాసిన తర్వాత ఏం చేస్తారు? వైట్ బాక్స్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు. వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటంటే కోడ్ని రన్ చేసి, ఇప్పుడు ఇది కోడ్ ఉందండి, ఈ కోడ్ని రన్ చేయటాన్ని ఏమంటారు? వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు. ఈ కోడ్ని రన్ చేయటాన్ని ఏమంటారు? వైట్ బాక్స్. అంటే ఈ కోడ్ లో మనకి ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడం, ఎర్రర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడం. మనకి కంపైల్ టైమ్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్ అన్ని 2 types ఉంటాయి. ఎర్రర్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసి ఫిక్స్ చేసుకోవాలి. ఈ కోడ్ మొత్తం సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత టెస్టింగ్ కి కోడ్ ఫార్వర్డ్ చేస్తామా? చెయ్యము.
ఈ కోడ్ అప్లికేషన్ మొత్తాన్ని వెబ్ అప్లికేషన్ అయితే ఏ ఫార్మేట్ లోకి ఫార్వర్డ్ చేస్తాం? వెబ్ అప్లికేషన్ అయితే ఏ ఫార్మేట్? యూఆర్ఎల్ ఫార్మేట్. మీ ఎంటైర్ అప్లికేషన్ ని యూఆర్ఎల్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేసి ఈ యూఆర్ఎల్ ని టెస్టింగ్ కి ఫార్వర్డ్ చేస్తారు. అంతేనా? www.amazon.in అంటే ఎంటైర్ అప్లికేషన్ ఎందులో ఉంది? ఆ యూఆర్ఎల్ లో ఉంటది. ఎవరు కన్వర్ట్ చేయాలి యూఆర్ఎల్ ఫార్మాట్ లోకి? డెవలపరే. వాడు రాసిన కోడ్ నంతా ఎందులోకి ఫార్వర్డ్ చేయాలి? యూఆర్ఎల్ లో కన్వర్ట్ చేసి యూఆర్ఎల్ ని ఎక్కడ పంపించాలి? టెస్టింగ్. ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ అనేవాడు ఆ యూఆర్ఎల్ ని యాక్సెస్ చేసుకుంటే వాడికి ఏం ఓపెన్ అవుతుంది? కోడ్ ఓపెన్ అవుతుందా? అప్లికేషన్ ఓపెన్ అవుతుందా? అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే టెస్టింగ్ అనేది ఫ్రంట్ ఎండ్, కోడింగ్ అనేది బ్యాక్ ఎండ్. అంతే కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అప్లికేషన్ ఉందనుకోండి. ఈ అమెజాన్ అప్లికేషన్ మనం టెస్ట్ చేస్తే ఇది ఫ్రంట్ ఎండ్. ఇట్ మీన్స్ ఇది అప్లికేషన్ లెవెల్. ఈ అప్లికేషన్ రావడానికి మీరు ఏం రాశారు? దీనికి బ్యాక్ ఎండ్ లో ఇలా కోడ్ రాశారు. ఈ కోడ్ ని ఎందులో కన్వర్ట్ చేశారు? యూఆర్ఎల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేశారు. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా? ఓకే. టెస్ట్ ఇంజనీర్ ఇప్పుడు ఈ అప్లికేషన్ ఏం చేస్తారండి? టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేస్తే ఏమొస్తాయి? డిఫెక్ట్స్ వస్తాయి. డిఫెక్ట్స్ వస్తాయి కదా? ఇప్పుడు చెప్పండి, టెస్ట్ ఇంజనీర్ ఒక డిఫెక్ట్ ఫైండ్ చేసింది ఇందులో. ఆ డిఫెక్ట్ దేని వల్ల వచ్చింది? వాడు చెక్ చేయటం వల్ల వచ్చిందా? వాడు ఈ అప్లికేషన్ ఓపెన్ చేయటం వల్ల వచ్చిందా? మరి దేని వల్ల వచ్చింది? మీరు రాసిన కోడ్ వల్ల వచ్చింది. అంతే కదా? ఈ అప్లికేషన్ లో ఉందా ఆ డిఫెక్ట్? ఎందులో ఉంది? మరి ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ దగ్గర కోడ్ ఉందా? అసలు వాడి కోడ్ అంటే ఏంది తెలుసా? వాడికి ఏం తెలుసు? అప్లికేషన్ మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ అప్లికేషన్ కోడ్ డెవలప్ చేసింది ఎవరు? డెవలపర్. మరి అందులో ఏదైనా మిస్టేక్ వస్తే దాన్ని రెక్టిఫై చేయాల్సింది ఎవరు? అందుకే టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ఒక డిఫెక్ట్ ని ఐడెంటిఫై చేసి ఏం చేయడు వాడు, ఇగో నేను ఈ డిఫెక్ట్ ఐడెంటిఫై చేశారా బాబు నీకు చెప్తారు అంతే. ఇప్పుడు దాన్ని మీరు సాల్వ్ చేయాల్సింది ఎవరు? మీరే కదా. ఇప్పుడు చూడండి, ఒక అప్లికేషన్ లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్, ఇప్పుడు అమెజాన్ లో నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి కదండి. ఈ పేజెస్ మొత్తం ఒక అప్లికేషన్ అంటే టోటల్ కూడా ఒకే దగ్గర ఉంటది కదా. ఒక అప్లికేషన్ లో మీరు 1000 లైన్స్ 2000 లైన్స్ కోడ్ రాసిన అంతా ఎక్కడ ఉంటది? ఒకటే పార్ట్ లో ఉంటది. ఒక దాంట్లో ఉన్నప్పుడే అప్లికేషన్ రన్ అవుతుంది. సపరేట్ ఉన్నప్పుడు రన్ అవ్వదు. ఒకవేళ మెథడ్స్ అనేవి సపరేట్ గా డిక్లేర్ చేసినా వాటిని ఒకే మెయిన్ మెథడ్ లో కాల్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు మనం ఈ క్యాలిక్యులేటర్ లో ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అన్ని ఎక్కడ కాల్ చేస్తున్నాం? మనం ఒకటే మెథడ్ లో కాల్ చేస్తున్నాం, మెయిన్ మెథడ్ లో. అప్పుడే మీకు అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీరు అడిషన్, సబ్స్ట్రాక్షన్ అన్ని కాల్ చేశారు కదా. ఒకవేళ ఇక్కడ డివిజన్ కాల్ చేయకపోతే డివిజన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా? అవుతుందా కాదా? కాదు కదా. మరి కానప్పుడు అంటే నీకు ఆ ఫంక్షనాలిటీస్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దాని కోడ్ కానీ ఆ మెథడ్స్ అన్ని కానీ ఎక్కడ రావాలి? ఒకటే ప్లేస్ లోకి రావాలి. ఓకే. ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ డిఫెక్ట్ రిపోర్ట్ చేసిండు. మీరు ఏం చేస్తున్నారు? దాన్ని మీకు తెలుసా అది ఎక్కడుందో? డైరెక్ట్ గా రిపోర్ట్ చేయగలను అది ఎక్కడ ఉందో అని తెలుస్తుందా మీకు? అంటే సమ్ ఎస్యూమ్ చేస్తారు అనుకోండి. మీరు డెవలపర్ కాబట్టి ఇప్పుడు ఎవరైనా కూడా ఒక వర్కింగ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కి ఇదిగో ఈ ప్రాబ్లం ఉందంటే అది ఎక్కడ ఉంటుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. మీకు కూడా అర్థమవుతుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ఏం చేస్తున్నారు? చెక్ చేసుకుంటున్నారు. చెక్ చేసి ఏం చేస్తున్నారు? ఇదే అవునా కదా తెలియదు కదా, మాడిఫికేషన్ చేసుకుంటూ పోతున్నారు. మీరు ఇప్పుడు మీ గోల్ ఏంటండి? వాడు ఇచ్చిన డిఫెక్ట్ ని సాల్వ్ చేయటమే కదా. అంతేనా? దాంట్లో ఏమైనా కొత్త డిఫెక్ట్స్ మళ్ళీ క్రియేట్ చేయటమా? మీ గోల్ ఏంటి? వాడు ఇచ్చిన డిఫెక్ట్ ని ఫిక్స్ చేయటం మీ గోల్. దానికోసం ఏం చేస్తున్నారు? డిఫరెంట్ మెథడ్స్ లో ట్రై చేస్తున్నారు. మీకు డైరెక్ట్ తెలుసా దీన్ని ఎలా చేయాలని? తెలియదు కదా. ఏం చేస్తున్నారు? డిఫరెంట్ మెథడ్స్ లో ట్రై చేసి అది వర్క్ అవుతుందా, ఫిక్స్ అవుతుందా లేదని చెక్ చేసుకుంటున్నారు. ఈ డిఫరెంట్ మెథడ్స్ లో టెస్ట్ చేసి డిఫరెంట్ మెథడ్స్ లో కోడ్ చేంజ్ చేసే ప్రాసెస్ లో మీరు 10 ఫంక్షనాలిటీస్ పంపించారు. 10లో 9 కరెక్ట్ వర్క్ చేస్తుంది, ఒకటే వర్క్ చేయట్లేదు. మీరు ఇప్పుడు దేన్ని ఫిక్స్ చేస్తున్నారు? ఆ పని చేయని ఒక్కదాన్నే కదా. ఎప్పుడైతే మీరు ఆ పని చేయని ఒక్కదాన్ని మాడిఫై చేస్తున్నారో ఈ టైంలో ఆ పని చేసే వాటి మీద కూడా ఎఫెక్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ క్యాలిక్యులేటర్ 1లో ఈ ఎడిషన్ అనే మెథడ్ ని కాల్ చేసినామండి. అవునా? క్యాలిక్యులేటర్ 1లో ఎడిషన్ అనే మెథడ్ ని కాల్ చేసినాం. యాక్చువల్గా ఈ మెథడ్ ఎక్కడుంది మనకి? ఈ మెథడ్ ఎక్కడుందండి? ఈ క్యాలిక్యులేటర్ లో ఉంది. ఎక్కడుంది ఈ మెథడ్?
ఇక్కడ ఉంది, ఇక్కడికి కాల్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మెథడ్ లో మీరు ఏదన్నా ప్రాబ్లమ్ ని క్రియేట్ చేశారు. ఓకే అండి, ఇక్కడ ఈ మెథడ్ లో మీరు ప్రాబ్లమ్ ని క్రియేట్ చేశారు, మాడిఫై చేశారు. ఇప్పుడు ఇది ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎక్కడ చూపిస్తుందా చూపించదా? చూపించదా? అంటే మీరు ఏదైనా మాడిఫై చేసేటప్పుడు అది ఇంకా ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది అనే విషయాన్ని మీరు ఐడెంటిఫై చేయాలా లేదా? చేయలేదా? ఇప్పుడు నార్మల్ గా మీరు ఇక్కడ మాడిఫై చేయటానికన్నా ముందు అబ్జర్వ్ అయ్యారు, ఇక్కడ మాడిఫై చేయటానికన్నా ముందు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇదొక ఫంక్షనాలిటీ, ఇదొక క్లాసు, ఇదొక క్లాసు. మీరు మీకు టెస్ట్ ఇంజనీర్ పంపించిన డిఫెక్ట్ ని ఫిక్స్ చేయడానికి ఏం చేస్తున్నారు? ఇక్కడ మాడిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఎర్రర్ వచ్చిందా మీరు మాడిఫై చేయటం వల్ల? మీ డిఫెక్ట్ ఫిక్స్ అయినట్టే కదా, అయినట్టేనా లేదా? సో అయిందని మీరు ఏం చేశారు? బాబు నువ్వు పంపించిన డిఫెక్ట్ ఫిక్స్ అయిందిరా బాబు అని పంపించారు. వాడు ఇది ఫిక్స్ అయిందా లేదని చెక్ చేసుకుంటాడు. చెక్ చేసింది, ఫిక్స్ అయింది కదా. మరి ఇంతకుముందు మనం 9 పాస్ అయిన 1 ఫెయిల్ అయింది అనుకున్నాం కదా, ఆ 9లో ఇది ఒకటి, ఆ 9లో ఇది ఒకటి. ఇప్పుడు చూడండి, ఇది మరి ఇది పాసా ఫెయిలా? ఫెయిల్. ఇప్పుడు మీరు దీన్ని కావాలని ఫెయిల్ చేశారా? ఇది ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యిందా? ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యిందా? ఫస్ట్ టైం ఇది పాస్. మీరు ఎక్కడో మాడిఫై చేయటం వల్ల దాని ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తుంది? దీన్ని రెగ్రెషన్ అంటారు. రెగ్రెషన్ అంటే ఏంటంటే మనం డిఫెక్ట్స్ ఫిక్స్ చేసేటప్పుడు కానీ, న్యూ ఫంక్షనాలిటీస్ యాడ్ చేసేటప్పుడు కానీ, ఎన్హాన్స్మెంట్స్ చేసేటప్పుడు కానీ ఒక దగ్గర కోడ్ చేంజెస్ అనేవి దాని రిలేషన్ లో ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. అక్కడ ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అని కూడా చెక్ చేసుకోవటమే రెగ్రెషన్ టెస్టింగ్. అర్థమైందా? ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ ఏం చేయాలి? మీరు పంపించిన 10 కదండి, మీరు ఎన్ని ఫంక్షనాలిటీస్ పంపించారనుకున్నాం? 10. 10లో ఫస్ట్ ఎన్ని పాస్ అయినాయి? 9 పాస్ అయినాయి. ఎన్ని ఫెయిల్ అయినాయి? 1. ఆ 1ని ఫిక్స్ చేశారు కదా, ఆ 1ని అది ఫిక్స్ అయిందా లేదా టెస్ట్ చేయడంతో పాటు మళ్ళీ ఏం చేయాలి? అంతకుముందు పాస్ అయిన 9లో మళ్ళీ ఫిక్స్ చేయటం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా లేదని కూడా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ ఐడెంటిఫై అవుతుంది. అర్థమైందా? సో అందుకే మీరు మెథడ్స్ ని డిక్లేర్ చేసేటప్పుడు దేన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారో, ఎలా యూజ్ చేస్తున్నారో డిఫరెంట్ ప్లేసెస్ లో యూజ్ చేస్తారు కాబట్టి మనం దాన్ని చేంజ్ చేసేటప్పుడు వెరీ కేర్ఫుల్ గా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రీయూజబిలిటీ కదా. మన జావా వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అదే డిసడ్వాంటేజ్. ఎందుకు? దీన్ని చేసిపోయి ఎక్కడో రీయూజ్ చేస్తాం, నేను ఫ్యూచర్ లో ఎక్కడ మాడిఫై చేస్తావు, దాని ఎఫెక్ట్ అక్కడ చూపిస్తా ఉంటది. అంటే ఈ మెథడ్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం కూడా మనం చెక్ చేసుకోవాలి. అదే రీయూజబిలిటీ లేదనుకోండి, ఇది ఇండివిజువల్ మెథడ్ ఉంటది. ఇక్కడ మాడిఫై చేస్తే ఇది ఇంతే, దానికి దీనికి రిలేషన్ ఉండదు కదా. అర్థమైందండి? ఇప్పుడు నేను సింగిల్, నాకు ఏ రిలేషన్ లేదు, నాకు ఏదైనా ఎఫెక్ట్ ఇస్తే నేనే సఫర్ అవుతా. అదే నేను రిలేటెడ్ అనుకోండి, నాకు ఎఫెక్ట్ ఇస్తే నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతా ఉంటారు. రీయూజబిలిటీ అంటే రిలేషనే కదా. ఇప్పుడు ఇవి రెండు రిలేషనే. ఎక్కడ ఉన్న మెథడ్ తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేస్తాను. ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తే చేంజ్ చేస్తే అది ఇక్కడ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలా యాజ్ ఏ డెవలపర్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ రెగ్రెషన్ డిఫెక్ట్స్ రాకుండా కోడ్ లో మాడిఫికేషన్స్ ని కోడ్ రాయాలి. ఇది వెరీ క్రూషియల్ టాస్క్. డెవలప్ చేయటం ఒకటైతే డిఫెక్ట్స్ ఫిక్స్ చేయటం వెరీ ఇంపార్టెంట్. ఆ ఫిక్స్ చేసేటప్పుడు రెగ్రెషన్ డిఫెక్ట్స్ రాకుండా ఫిక్స్ చేయాలి. అర్థమైందా? రెగ్రెషన్ అంటే అర్థమైందా? చెప్పండి ఎవరైనా, నార్మల్ వర్డ్స్ లో చెప్పండి ఎవరైనా. వాట్ ఈస్ రెగ్రెషన్? whenever developer trying to fix the defects or any enhancements అంటే ఏదైనా కొత్త ఫంక్షన్ 10 ఉన్నాయి అనుకున్నాం కదా, వాడు 11th వన్ యాడ్ చేస్తుంది. యాడ్ చేయాలంటే 11th వన్ కోడ్ దానికి యాడ్ చేయాలి కదా. ఎనీ ఫంక్షనాలిటీస్ ని యాడ్ చేస్తున్నప్పుడు, డిఫెక్ట్స్ ఫిక్స్ చేస్తున్నప్పుడు, ఓకే అండి, న్యూ ఫీచర్స్ యాడ్ చేస్తున్నప్పుడు ఏ చేయాలన్నా ఆ కోడ్ లో మాడిఫై చేస్తేనే ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ అమెజాన్ అప్లికేషన్ లో ఈ బైక్ కలర్ ఉందండి. ఇప్పుడు ఈ కలర్ ఉంది, ఇది ఏ కలర్ చెప్పండి? బ్యాక్గ్రౌండ్ ఏ కలర్? ఆరెంజ్ కలర్ ఉంది అనుకోండి. ఇది గ్రీన్ మారాలంటే ఎక్కడ మారిస్తే మారుతుంది? ఇక్కడ మారుస్తామా మనం? ఎక్కడ మార్చాలి? అంటే నువ్వు ఈ అప్లికేషన్ లెవెల్లో ఏది మార్చాలన్నా ఎక్కడ చేంజ్ చేయాలి? కోడ్ లో చేంజ్ చేయాలి. నువ్వు ఈ కోడ్ ది ఈ కలర్ చేంజ్ చేసేదాన్ని సేమ్ కోడ్ 3 ప్లేసెస్ లో
రీయూజ్ చేసినాం అనుకోండి, ఒకసారి చేంజ్ చేస్తే ఎన్నిసార్లు చేంజ్ అవుతుంది? 3 places లో చేంజ్ అవుతుంది. అలా ఎక్కడెక్కడ రిలేషన్ ఉన్నాయో కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాస్క్. మోడిఫికేషన్స్ విల్ డిస్టర్బ్ ద హోల్ కోడ్. అదే మీరు మెథడ్స్ లో అనుకోండి, ఇండివిజువల్ రాస్తారు కదా. ఇప్పుడు చూడండి, ఈ మెథడ్ కదా, ఈ పార్ట్ ఒకవేళ ఇక్కడ ఏదైనా నువ్వు చేంజ్ చేస్తే ఇది ఓన్లీ ఈ మెథడ్ కి మాత్రమే ఎఫెక్ట్. రిమైనింగ్ మెథడ్స్ కి ఎలాంటి వాటిని డిస్టర్బెన్స్ చేసే పని లేదు. అదే నువ్వు సీక్వెన్షియల్ లో అయితే ఏ మొక్క చేంజ్ చేసినా మొత్తం డిస్టర్బ్ అవుతుంది కోడ్, మొత్తం పార్ట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, దీన్ని రన్ చేయండి, ఎర్రర్ వచ్చింది కదా, దీన్ని రన్ చేస్తే రన్ అవుతుంది. ఇక్కడ కూడా ఎర్రర్ వస్తుంది, అంతేనా? చూడండి, ఇక్కడ ఎర్రర్ వచ్చిందండి, ఇక్కడ ఈ మెథడ్ కదా, ఇక్కడ అదే మెథడ్ ఇక్కడ రియూజ్ చేసినాం కదా, ఇక్కడ రన్ చేసినా కూడా ఏమొస్తుంది? సేమ్. అర్థమైందా? రీయూజబిలిటీ వల్ల ఉన్న అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ రెండింటిని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. లెంత్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఇంక్రీజ్డ్, నో reusability. How many types of methods we have? Static methods, non-static methods. Static method అంటే when we use an static keyword, that is an static method. ఇంకా మనకి ముందు వస్తాయండి స్టాటిక్ మెథడ్, అక్కడ డిక్లేర్ చేస్తారు. నాన్ స్టాటిక్ మెథడ్ మీన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేసుకోవాలి. Static method belongs to class, non-static method belongs to object. Static method useful if you have only one instance. ఒకటే. Non-static method ఇన్స్టెన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్. మన ఒక క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ద్వారా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ని కాల్ చేసుకోవచ్చు. ఓకే అండి. అదే సింగిల్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు క్లాస్ ద్వారా వెళ్ళాలి, మల్టిపుల్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ కి వెళ్ళాలి. డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ద్వారా అన్ని కాల్ చేయొచ్చు. నీకు నెంబర్ ఆఫ్ మెథడ్స్ కాల్ చేయాలంటే స్టాటిక్ లో అన్ని టైమ్స్ క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేసుకోవాలి. ఆ క్లాస్ లో ఏదైనా చేంజ్ వచ్చింది అనుకోండి, అన్ని మెథడ్స్ లో ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫంక్షన్ డిక్లరేషన్, కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్, 3 పార్ట్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఫంక్షన్ డిక్లరేషన్, కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్. హౌ టు కాల్ ఏ మెథడ్? ఇఫ్ ఇట్ ఈస్ an, చూడండి, if the method is static, call with class name inside the package. If method is static, call with class name and import package outside package. సేమ్ ప్యాకేజ్ లో అయితే డైరెక్ట్ క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయొచ్చు. అదే డిఫరెంట్ ప్యాకేజ్ లో అయితే ఫస్ట్ ఆ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసి కాల్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ నాన్ స్టాటిక్, కాల్ విత్ ఆబ్జెక్ట్ నేమ్ ఇన్సైడ్ ద ప్యాకేజ్. If it is a non-static, with object name, import the package outside package. అది స్టాటిక్ అయినా నాన్ స్టాటిక్ అయినా అవుట్ సైడ్ ప్యాకేజ్ అయితే ఫస్ట్ ఆ ప్యాకేజ్ ఏం చేయాలి? ఈ ప్యాకేజ్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. అందులో ఆ ప్యాకేజ్ లో ఉన్న క్లాసెస్ లో మనకు కావాల్సిన క్లాసులు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. యాక్సెస్ మాడిఫైర్స్, పబ్లిక్ విత్ ఇన్ క్లాస్ అండి. దీన్ని ఏమంటారంటే విత్ ఇన్ క్లాస్ అంటే ఇన్సైడ్ క్లాస్, ఇన్సైడ్ ప్యాకేజ్. ఇది ఇన్సైడ్ అవుట్ సైడ్ క్లాస్, ఇన్సైడ్ ప్యాకేజ్, అవుట్ సైడ్ క్లాస్. ఇది అవుట్ సైడ్ ప్యాకేజ్, అవుట్ సైడ్. పబ్లిక్ ఈజ్ ఆల్వేస్ ఎస్, యూ కెన్ కాల్ ఎనీవేర్, 3 ప్లేసెస్ లో ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. ప్రైవేట్ మీన్స్ ఓన్లీ వన్ ఆప్షన్, సేమ్ ప్యాకేజ్, సేమ్ క్లాస్. ప్రొటెక్ట్ అండ్ డిఫాల్ట్ బోత్ ఆర్ సేమ్, దీస్ ఆర్ ఓన్లీ సేమ్ ప్యాకేజ్. In outside package we are unable to call the protected and private కూడా, ఓన్లీ పబ్లిక్. అవుట్ సైడ్ ప్యాకేజ్ లో నువ్వు కాల్ చేయాలంటే కంపల్సరీగా అది ఏమై ఉండాలి? పబ్లిక్ అయి ఉండాలి. ఇన్సైడ్ ప్యాకేజ్ లో కాల్ చేయాలంటే సేమ్ క్లాస్ అయితే పబ్లిక్ అయినా, ప్రైవేట్ అయినా, ప్రొటెక్టెడ్ అయినా, డిఫాల్ట్ అయినా వస్తుంది. అవుట్ సైడ్ క్లాస్ లో కాల్ చేయాలంటే ఓన్లీ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అన్ని వస్తాయి అక్కడ. ఓకేనా? ఓన్లీ ప్రైవేట్ అయితే అదే ప్యాకేజ్ లో అదే క్లాస్ లో మాత్రమే మనం కాల్ చేయటం పాసిబుల్ అవుతుంది. ఓకే. How many types of methods? Predefined methods, predefined methods తెలుసు కదా. అండ్ నెక్స్ట్ ఇంటూ, నెక్స్ట్ ఫ్లోట్, స్ట్రింగ్ లెంత్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటాయి, స్క్వేర్ రూట్,
క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అప్పర్ కేసు, లోయర్ కేసు, అవన్నీ స్ట్రింగ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. కంపారిటివ్, లెంత్ మెథడ్, ఈక్వల్స్ మెథడ్, స్క్వేర్ రూట్ మెథడ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ మెథడ్. When you writing the methods, remember these points. Do not write method definition inside main method or any other method. Important point. Method ని ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ లో డిక్లేర్ చేయకూడదు. ఎక్కడ డిక్లేర్ చేయాలి? క్లాస్ లో. అవుట్ సైడ్ మెయిన్ మెథడ్ లో డిక్లేర్ చేయాలి మెథడ్ ని. నువ్వు మెయిన్ మెథడ్ లో రాస్తున్నట్టు దానికి మెథడ్ అవసరం లేదు. ఆల్రెడీ మెయిన్ అనేది మెథడ్ కదా, దాంట్లోనే మళ్ళీ ఇంకో మెథడ్ డిక్లేర్ చేయలేదు. ఓకే అండి. We can write methods inside a class without main method, but methods execution will not happen because Java execution will start with మీరు మెయిన్ మెథడ్ రాయకుండా క్లాస్ లో నార్మల్ మెథడ్స్ రాసి కంపైల్ చేసుకోవచ్చు, కానీ రన్ చేసుకోలేము. ఎందుకు? జావా ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే కంపల్సరీగా ఏముండాలి? మెయిన్ మెథడ్ అనేది ఉండాలి. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ మెథడ్స్, కాల్ ఇన్సైడ్ మెయిన్ మెథడ్. ఆ మెథడ్ ని ఇన్సైడ్ మెయిన్ మెథడ్ లో, ఆ మెయిన్ మెథడ్ అనేది అదే క్లాస్ లో ఉండొచ్చు, అదే ప్యాకేజ్ లో, అదే క్లాస్ లో, తెలుసు కదా. 3 ప్లేసెస్ లో ఎక్కడున్నా మెయిన్ మెథడ్ లో కాల్ చేసుకోవచ్చు. మెయిన్ మెథడ్ లో కాల్ చేసినప్పుడు మళ్ళీ అందులో మెథడ్స్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు. కావాలి అంటే మళ్ళీ ఆ క్లాస్ లో మెథడ్ కావాలంటే మెయిన్ మెథడ్ అవుట్ సైడ్ డిక్లేర్ చేసుకోవాలి మళ్ళీ. ఓకేనా? In Java programming, the return statement used for returning a value when the execution of block is completed. The return statement inside a loop will cause the loop to break and further statements will be ignored by the compiler. There are few important things. Return with return value. Public, private, protected, default. పారామీటర్స్ అంటుంది కదా, చూడండి. యాక్చువల్ పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్. మనకి కాలింగ్ మెథడ్, కాల్డ్ మెథడ్ అని రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం కాలింగ్ మెథడ్ లో పారామీటర్స్ డిక్లేర్ చేసినప్పుడు ఆ వాల్యూస్ అనేవి ఎక్కడికి పాస్ అవుతాయి? కాల్డ్ మెథడ్ లో కదండి. పిలిచేది, పిలువబడేది. ఇప్పుడు మనం నార్మల్ ఎడిషన్ అనే మెథడ్ లో a, b అనే వేరియబుల్ డిక్లేర్ చేసి వాల్యూస్ ఇనిషియలైజ్ చేసినాం. ఓకేనా? ఆ వాల్యూస్ ని ఎక్కడికి కాల్ చేయాలి? మెయిన్ మెథడ్ లో కాల్ చేయాలి. ఓకేనా? సో మనం ఎక్కడైతే డిక్లేర్ చేసినా వాటిని యాక్చువల్ పారామీటర్స్ అంటారు, కాల్ చేసినప్పుడు వచ్చిన వాటిని ఫార్మల్ పారామీటర్స్ అంటారు. ఓకే, యాక్చువల్ డిక్లేర్ చేసిన వాటిని యాక్చువల్ పారామీటర్స్ అంటారు, కాల్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని ఫార్మల్ పారామీటర్స్ అంటారు. Different types of user defined methods. We have how many types? 4 types. What are the 4 types? With return type, with parameter, with return type, without parameter, without return type, with parameter, without return type, without parameter. These 4 are different user defined methods. ఈ 4 లో మీరు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ లో మెథడ్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. నేను ఏది కావాలని ఎలా ఫిక్స్ అవ్వాలి సార్? మీ ఇష్టం. మీరు ఏదైనా వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటేనేమో రిటర్న్ టైప్ రాసుకోవచ్చు. పారామీటర్స్ అందులో డిక్లేర్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అవసరం లేదు సార్ అనుకుంటే డైరెక్ట్ గా వితౌట్ పారామీటర్, వితౌట్ మెథడ్ కూడా డిక్లేర్ చేయొచ్చు. ఓకే అండి. చూడండి, ఫస్ట్ వన్ ఏంటి? వితౌట్ రిటర్న్ టైప్. చూడండి ఇక్కడ ఇదే కదా, ఇదేంటి సింపుల్ గా ఉందా? ఇదేంటి వైడ్ ఏంటండి? రిటర్న్ టైప్. ఇక్కడ ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా? మరి ఇక్కడ మెథడ్ డిక్లరేషన్ లో మన సింటాక్స్ ఏంటి చెప్పండి? యాక్సెస్ స్పెసిఫైర్. ఇక్కడ ఫంక్షన్ అనేది ఏంటి? మెథడ్ నేమ్. వైడ్ అనేది ఏంటి? ఇక్కడ పారామీటర్స్ లేవు. మరి ఇక్కడ రిటర్న్ టైప్ యాక్సెస్ స్పెసిఫైర్ లేదు కదా. ఏమీ డిక్లేర్ చేయకపోతే దాని మీనింగ్ ఏంటి? యాక్సెస్ స్పెసిఫైర్ కూడా మ్యాండేటరీ. మీరు ఏది డిక్లేర్ చేయకపోతే అది ఆటోమేటిక్ దేని ట్రీట్ చేస్తుంది? డిఫాల్ట్ సేమ్ యాజ్ ప్రొటెక్టెడ్. ఓకే అండి. ఇక్కడ పారామీటర్స్ అనేది ఆప్షనల్, రిటర్న్ టైప్ ఆప్షనల్, మ్యాండేటరీయా? మ్యాండేటరీ, నాట్ ఎన్ ఆప్షనల్. కాకపోతే మీరు రిటర్న్ చేయకపోతే ఏమి చేస్తారు? సో ఇది వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ పారామీటర్స్.
విత్ రిటర్న్ టైప్ వితౌట్ వితౌట్ పారామీటర్స్ కాబట్టి ఇక్కడ పారామీటర్స్ డిక్లేర్ చేయలేదు. విత్ రిటర్న్ టైప్ కాబట్టి ఇంటీజర్. ఎప్పుడైతే మీరు రిటర్న్ టైప్ రాశారో ఇమ్మీడియట్ గా ఏం రాయాలి? రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. ఏ వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూని రిటర్న్ చేయాలి. మీరు రిటర్న్ టైప్ రాశారు, ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదు, డిఫాల్ట్ గా 0 అని తీసుకుంటుంది. ఇంటీజర్ అయితే 0 అని తీసుకుంటుంది. మీరు ఇక్కడ స్ట్రింగ్ రాశారు, ఏ వాల్యూని రిటర్న్ చేయలేదు, డిఫాల్ట్ గా నల్ వాల్యూని తీసుకుంటుంది. వితౌట్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్, వితౌట్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్. ఓకేనా? రిటర్న్ టైప్ లేదు కాబట్టి రిటర్న్ స్టేట్మెంట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. విత్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్, విత్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్. రిటర్న్ టైప్ ఉంది కాబట్టి యాజ్ యూజువల్ గా ఏం చేయాలి? రిటర్న్ స్టేట్మెంట్ ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎనీ క్వశ్చన్స్? ఎనీ డౌట్స్? ఫస్ట్ వన్ ఏంటండి? వితౌట్ సెకండ్ వన్ ఏంటి? ఆర్డర్ లేదు. సెకండ్ వన్ ఏంటి? విత్ రిటర్న్ టైప్ విత్ రిటర్న్. నెక్స్ట్ వన్ వితౌట్ రిటర్న్ టైప్. లాస్ట్ వన్ వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్స్, విత్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్, వితౌట్ విత్ వితౌట్ 4. ఫస్ట్ వన్ ఏంటి? వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్, వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్. ఇదే కదా? వితౌట్ వితౌట్ రిటర్న్ టైప్. ఎక్కడుంది మెథడ్? ఇదే కదా? రిటర్న్ టైప్ ఉందా? ఉందా లేదా? వితౌట్ పారామీటర్స్ ఉన్నాయా? లేవు కదా? ఎన్ని? ఎక్కడమ్మా? అవునా? ఎంతసేపు డౌట్ చేసేసరికి నాకు అర్థమైంది. విత్ రిటర్న్ టైప్ విత్, ఇదేంటి? వితౌట్ వితౌట్. ఇప్పుడు మనం తెచ్చింది ఏంటి? చెప్పాలిగా అన్నమాట. ఇదేనా? ఎక్కడైనా వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడండి, విత్ విత్ బోత్ ఆర్ విత్. విత్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్. సేమ్ మీకు ఆల్రెడీ మెథడ్స్ వచ్చు కదా, అందుకే నేను కాపీ చేస్తున్నా. మీకు మెథడ్స్ డిక్లేర్ చేయడం వచ్చా రాదా? కాల్ చేయడం వచ్చా రాదా? సేమ్ ప్యాకేజ్లో మనం సేమ్ లోనే కాల్ చేస్తున్నాం. అందుకే మీరు ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇప్పటి నుంచి మెథడ్స్ లో రాయాలి.
మనం ఇప్పటి వరకు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ ఏం చేసినాం? స్టాటిక్ మెథడ్ లో రాసినాం కదా. ఇప్పుడు నేను స్కానర్ క్లాస్ లో కూడా చూపిస్తున్నా ఒకటి. అంటే ఎర్రర్ ఉంది, చూద్దాం. వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్. లాస్ట్ వన్ విత్ రిటర్న్ టైప్. టీ ఎక్స్ట్రా పడ్డది కదా. ఇదేనా? చూడండి, ఫస్ట్ వన్ చూడమ్మా. మనం నిన్నటి వరకు రాసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్ కదా. ఫస్ట్ ఏం చేయాలండి? మెథడ్ ని డిక్లేర్ చేయాలి. వాట్ ఇస్ ద సింటాక్స్? యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్, పారామీటర్స్ లిస్ట్, మెథడ్ నేమ్, పారామీటర్స్ లిస్ట్. స్టాటిక్ మెథడ్ అయితే స్టాటిక్ రాయాలి, నాన్ స్టాటిక్ అయితే స్టాటిక్ అవసరం లేదు కదా. సో మనం ఇదేంటి? బాడీ ఆఫ్ ద మెథడ్. ఇక్కడ మనం పారామీటర్స్ డిక్లేర్ చేయాలి, రిటర్న్ రాయలేదు కాబట్టి నార్మల్ ప్రోగ్రామ్ రాస్తాం. ఈ ప్రోగ్రామ్ తెలుసు తెలీదా? ఎడిషన్ తెలుసు కదా. సో ఇప్పుడు ఈ మెథడ్ ఎక్కడ కాల్ చేస్తున్నాము? సేమ్ క్లాస్ లో మెయిన్ మెథడ్ లో కాల్ చేస్తున్నాం. ఏ మెథడ్ ఇది? స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ మెథడ్ కాబట్టి ఎలా కాల్ చేస్తున్నా? మెథడ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్. స్టాటిక్ కాబట్టి క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేసింది. ఎంటర్ a, b వాల్యూస్ 10, 20. ఓకేనా? వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్స్. నెక్స్ట్ అండి, విత్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్. రిటర్న్ టైప్ ఉంది, ఏ వాల్యూ రిటర్న్ చేస్తున్నావు? పారామీటర్స్ ఎక్కడ డిక్లేర్ చేసినావు అండి? నేను చెప్పా కదా, పారామీటర్స్ ఎప్పుడు కూడా ఈచ్ పారామీటర్ షుడ్ డిక్లేర్ విత్ ఇండివిజువల్ డేటా టైప్. ప్రతి పారామీటర్ కి పారామీటర్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్, ఆర్గ్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్. ఆర్గ్యుమెంట్స్ అన్నా పారామీటర్స్ అన్నా వేరియబుల్స్ అన్నా సేమ్. మనం నార్మల్ ప్రోగ్రామ్ లో రాసేటప్పుడు సేమ్ డేటా టైప్ ఉన్న మల్టిపుల్ వేరియబుల్స్ ని ఒకే డేటా టైప్ తోటి కంటిన్యూస్ డిక్లేర్ చేయొచ్చు. ఇంట్ ఏ కామా బి కామా సి. దా మీనింగ్ ఏంటంటే ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి అని. అదే నువ్వు పెరాన్సిస్ లో డిక్లేర్ చేసేటప్పుడు ఈచ్ వేరియబుల్ కి అది సేమ్ అయినా డిఫరెంట్ అయినా డిఫరెంట్ పారామీటర్స్ ని కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటూ, ఇక్కడ ఫ్లోట్ కూడా మనకి నెక్స్ట్ వస్తుంది, ఓవర్లోడింగ్ అప్పుడు వస్తుంది, అక్కడ చెప్తారు. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇంట్ రాసినాం కాబట్టి కంపల్సరీగా ఏం రాయాలి? ఇక్కడ పారామీటర్స్ ఇక్కడ డిక్లేర్ చేసినాం కాబట్టి ఈ పారామీటర్స్ ఇంప్లిమెంటేషన్ మెయిన్ మెథడ్ లో రాస్తాం. స్టాటిక్ మెథడ్, నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ కాబట్టి ఎలా కాల్ చేయాలి? ఈ క్లాస్ నేమ్ డిఫరెన్స్ ఉంది, అందుకే ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే అండి. సో యాజ్ యూజువల్ గా స్కానర్ క్లాస్ రాసినాం, ఇన్పుట్ తీసుకున్నాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేసినాం? మెథడ్ ని కాల్ చేసినాం. కాల్ చేసి ఇక్కడ ఏ, బి పారామీటర్స్ ఉన్నాయి కదా, పారామీటర్స్ ని ఇక్కడ కాల్ చేసింది. కాల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సిలో వాల్యూ ఎక్కడికి రిటర్న్ అవుతుంది? ఇక్కడికి రిటర్న్ అవుతుంది. ఈ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేసి. ఓకేనా? విత్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్ సేమ్. you get the same output. Next one, without return type. Without కాబట్టి ఏం రాయాలి? void. With parameter కాబట్టి ఏం రాయాలి? పారామీటర్స్ ఇక్కడ డిక్లేర్ చేసినాం కాబట్టి ఇంప్లిమెంటేషన్ ఎక్కడ రావాలి? మెయిన్ మెథడ్ లో రావాలి. ఓకేనా? ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా మెయిన్ మెథడ్ లో వస్తుంది. నాన్ స్టాటిక్ మెథడ్ కదా, నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయండి. పారామీటర్స్ ఇక్కడ డిక్లేర్ చేసినాం కాబట్టి ఈ పారామీటర్స్ అనేవి ఇక్కడ పాస్. ఓకేనా? ఆబ్జెక్ట్ ద్వారా
ఈ యాడ్ అనే మెథడ్ నేమ్ ఏంటి? యాడ్ అనే మెథడ్ ని కాల్ చేసి ఈ పారామీటర్స్ ఇక్కడికి పాస్ అవుతాయి. మనం ఇచ్చే వాల్యూస్ అనేవి ఇక్కడ స్టోర్ అవుతాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ అవుతాయి, ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ అవుతాయి. ఓకే అండి. Ten, 20, again 30. So last one with return type ఉంది, పారామీటర్స్ లేవు. రిటర్న్ టైప్ ఉంది, పారామీటర్స్ లేవు. సో రిటర్న్ టైప్ ఉంది కాబట్టి ఏం రాయాలి? రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. మనం వేరియబుల్స్ ఇక్కడ డిక్లేర్ చేయలేదు కాబట్టి ఇంప్లిమెంటేషన్ మెథడ్ లో చేస్తాం. పారామీటర్స్ ఇక్కడ డిక్లేర్ చేస్తే ఇంప్లిమెంటేషన్ మెయిన్ మెథడ్ లో చేస్తాం. ఇది కూడా నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్ ని కాల్ చేసి వచ్చిన వాల్యూని సిలో, ఎందుకంటే ఇక్కడ సి వాల్యూ రిటర్న్ చేస్తున్నాం కదా, ఈ సి వాల్యూ ఇక్కడికి పాస్ అవుతుంది, ఈ సి వాల్యూ ఇక్కడికి పాస్ అవుతుంది. రిటర్న్ స్టేట్మెంట్. ఓకే అండి. దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ మెథడ్స్. మీరు ఈ 4 టైప్స్ లో మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని ఎలా కావాలంటే అలా డిక్లేర్ చేసుకోవచ్చు. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? సో వీఆర్ డిస్కసింగ్ ద కంప్లీట్ మెథడ్స్ ఇన్ 4 సెషన్స్. 4 అవర్స్ అండి. యాక్చువల్గా 2-3 చెప్తా, 4 అవర్స్ డిస్కస్ చేసింది కంప్లీట్ వన్. ఓకేనా? మీరేం చేయాలంటే ఈ 4 అవర్స్ సెషన్స్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని ప్రోగ్రామ్స్ అన్ని మెథడ్ లో డిక్లేర్ చేయాలి. ఓకేనా? వీ హ్యావ్ ఎన్ వీడియో అసైన్మెంట్. ఆ అసైన్మెంట్ చెప్తా, ఆ అసైన్మెంట్ ని కంప్లీట్ చేయండి అందరూ కూడా. కొంతమంది ఆల్రెడీ విని ఉంటారు ఇంతకుముందు. Listen. Assignment. With the name calculator.java, and you have to print 4 functions: addition, subtraction, multiplication, and division in this class. All these functions should take 2 integer parameters as input, and the return type of all these functions also should be integer, like this. Now, in the second step, you have to create another class with the name of main class.java, and you have to create the main function in it. Now, in main function, you have to call the addition. After I will explain that. With 2 parameters, 8 and 4, and whatever result you will get, you have to store in a variable like res1, like this. Now, in the third step, you have to call the subtraction function of the calculator class with 2 parameters, 8 and 4. And you have to store the result in a variable like res2, like this. Now, in the fourth step, you have to call the multiplication function of the calculator class, and this time, while calling the multiplication function, you have to pass the 2 parameters res1 and res2, which are actually the result of the addition and subtraction function. And now, whatever result you will get in multiplication function, you have to store the result in a variable final res, like this. So now, when you run this program, you have to print the result of the program like final result, and whatever value is stored in the final result variable, like this. అర్థమైందా? అర్థమైందా? చూడండి. You have to create a Java class with the name. First of all, create a Java class with the name calculator. Class name calculator with 4 functions or 4 methods. 4 functions or 4 methods. ఏంటి? Addition,
ఈ 4 ఎక్కడ డిక్లేర్ చేయాలి? క్యాలిక్యులేటర్ అనే క్లాస్ లో. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి? క్యాలిక్యులేటర్ అనే క్లాస్ క్రియేట్ చేసుకొని యాజ్ యూజువల్ గా క్యాలిక్యులేటర్ అనే క్లాస్ ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేసినాం కదా, ఇలా క్యాలిక్యులేటర్ అనే క్లాస్ ని క్రియేట్ చేసుకొని ఫస్ట్ ఇందులో ఏం చేయాలి? 4 మెథడ్స్ ని డిక్లేర్ చేయండి. ఏమని? పబ్లిక్, స్టాటిక్, అది స్టాటిక్ నాన్ స్టాటిక్ కూడా చెప్పలేదు కదా, ఎడిషన్, బాడీ రాయొద్దు, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అని 4 మెథడ్స్ రాయండి. రాసిన తర్వాత ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ రాసిన తర్వాత ఆల్ దీస్ ఫంక్షన్స్ షుడ్ టేక్ 2 ఇంటీజర్ పారామీటర్స్. ప్రతి మెథడ్ కూడా ఎన్ని పారామీటర్స్ తీసుకోవాలి? 2. ఎక్కడ తీసుకుంటారు 2 పారామీటర్స్? 2 పారామీటర్స్ ఎక్కడ తీసుకోవాలండి? ఇక్కడ. ప్రతి దాంట్లో ఎన్ని తీసుకోవాలి? ఇంటీజర్ 2. మీరు పారామీటర్ వేరియబుల్ నేమ్స్ మీ ఇష్టం, మీరు ఏదన్నా తీసుకోండి. ప్రతిదీ కూడా ఎన్ని పారామీటర్స్ తీసుకోవాలంటాడు? 2. అది కూడా ఏ పారామీటర్స్ అంటాడు? ఇంటీజర్ కదా. ఆల్ దీస్ ఫంక్షన్స్ షుడ్ టేక్ 2 ఇంటీజర్ పారామీటర్స్ యాజ్ ఇన్పుట్ అండ్ రిటర్న్ టైప్ ఆఫ్ ఫంక్షన్ షుడ్ బి. అంటే ఇప్పుడు మీరు ఏ మెథడ్ డిక్లేర్ చేయాలి చెప్పండి ఇక్కడ? వెరీ గుడ్. విత్ పారామీటర్స్ ఏ ఫంక్షన్స్ కి? 4. ఎడిషన్ ఎలా రాయాలి? ఇప్పుడు ఎడిషన్ మీరు ఫంక్షన్ ఎలా రాయాలి? దీనికి ఎడిషన్ ఎలా రాయాలి చూడండి. పబ్లిక్ ఇది ఒక మెథడ్. బాడీ తర్వాత రాదు, ఇది మెథడ్. సేమ్ ఇక్కడ మళ్ళీ ఎడిషన్ ప్లేస్ లో రాయాలి. నెక్స్ట్ ఓకేనా? ఓకే. ఫంక్షన్ షుడ్ బి రిటర్న్ టైప్ ఏమి ఉండాలి? ఇంటీజర్ ఉండాలి. ఎక్కడ రాసినా మన రిటర్న్ టైప్ ఇంటీజర్ ఇక్కడ. పారామీటర్స్ ఇంటీజర్ ఎక్కడ డిక్లేర్ చేసినాం? ఇక్కడ. ఇలా 4 ఫంక్షన్స్ ని డిక్లేర్ చేయండి. ఎలా? పబ్లిక్ క్లాస్ క్యాలిక్యులేటర్, పబ్లిక్ ఇంటూ ఎడిషన్ ఇంటూ ఏ ఇంటూ బి. ఇంట్ రాసినాం కాబట్టి ఏ రాయాలి? రిటర్న్. ఇక్కడ మనం రాసే ఫంక్షన్ ఏంటి? సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అని 4 మెథడ్స్ రాశారు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే క్రియేట్ ఎనదర్ జావా క్లాస్. ఆ క్యాలిక్యులేటర్ క్లాస్ అట్లుంచి మళ్ళీ ఇంకొక క్లాస్ పేరు ఏమి వేయాలి? మెయిన్ క్లాస్ అని వేరే క్లాస్ అని డిక్లేర్ చేసి నౌ ఇన్ మెయిన్ ఫంక్షన్ కాల్ ఎడిషన్ ఫంక్షన్ విత్ 2 పారామీటర్స్. అక్కడ మీరు ఎడిషన్ డిక్లేర్ చేశారు కదా, ఆ ఫంక్షన్ ఏం చేయాలి? ఆ మెథడ్ ని ఈ మెయిన్ క్లాస్ అనే దానిలో కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తారు? అది నాన్ స్టాటిక్ అయితే ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయాలి. అక్కడ పారామీటర్స్ డిక్లేర్ చేశారు కదా, వాల్యూస్ పాస్ చేయాలి కదా. చూడండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు వాల్యూస్ పాస్ చేయట్లా, ఓన్లీ పారామీటర్స్ డిక్లేర్ చేసి ఎడిషన్ పర్ఫామ్ చేస్తున్నారు అంతే. నువ్వు ఇదే మెథడ్ లో ఇదే క్లాస్ లో మెయిన్ మెథడ్ లో కాల్ చేయాలంటే, ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ మెయిన్ మెథడ్ లో చేయాలి. అర్థమైందండి? మెయిన్ వేరియబుల్స్ ఎక్కడ పాస్ చేయాలి? మెయిన్ మెథడ్ లో. ఆబ్జెక్ట్ కాల్ చేస్తావు కదా, ఆబ్జెక్ట్ డాట్ ఎడిషన్ పెరాన్సిస్ లో 10,20 అని ఇవ్వాలి. ఇప్పుడు ఈ 10,20 ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏ కామా బి లో. ఎక్కడ పాస్ అవుతుంది? ఏ ప్లస్ బి లోకి. ఎందులో స్టోర్ అవుతుంది? సి లోకి. సో సి లోకి పాస్ అవుతుంది. ఇప్పుడు యాడ్ డాట్ ఎడిషన్, ఆబ్జెక్ట్ డాట్ ఎడిషన్ 10,20 రాశారు కదా, ఆ వాల్యూని ఎందులో స్టోర్ చేసుకోవాలి? సి అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. ఎలా అంటే చూడండి అమ్మ. మర్చిపోయాము. చూడండి మెయిన్ మెథడ్ లో ఓబీజే డాట్ ఎడిషన్. మనం రాసిన మెథడ్ ఏంటి? ఓబీజే డాట్ ఎడిషన్ కదా. ఎడిషన్ ఇక్కడ చూడండి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రిటర్న్ సి. ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ ఎడిషన్, ఇక్కడ ఏం పాస్ చేయాలి? వాల్యూస్ పాస్ చేయండి. ఎన్ని పారామీటర్స్ డిక్లేర్ చేశారు మీరు? ఏ డేటా టైపు? మీరు ఏ వాల్యూస్ పాస్ చేయాలి? ఒకవేళ మీరు ఫ్లోట్ ఇస్తే ఫ్లోట్ వాల్యూస్ ని పాస్ చేయాలి.
స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ వాల్యూస్ ని పాస్ చేయాలి. ఓకే ఓకే పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రెండు వాల్యూస్ ని ఏం చేస్తుంది, ఎడిషన్ చేయాలి. ఈ మెథడ్ ఏం చేస్తుంది, రెండు వాల్యూస్ ని వచ్చిన వాల్యూని ఎందులో స్టోర్ చేస్తుంది, ఈ వాల్యూని కూడా ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే సిలో స్టోర్ చేయాలి. ఇప్పుడు సిని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, సిని ప్రింట్ చేయాలి. అంటే ఈ వాల్యూస్ ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ ఏ వాల్యూస్ ప్రింట్ పాస్ చేయాలంటాడు, ఏ వాల్యూస్ పాస్ చేయాలో కూడా వాడే చెప్తుండే మీకు. చూడండి, కాల్ ద ఎడిషన్ ఫంక్షన్ విత్ 2 పారామీటర్స్. వాట్ ఆర్ ద వాల్యూస్, 8, 4. ఎక్కడ రాస్తారు, 8, 4. 8, 4 ఎంత వస్తుందండి అవుట్పుట్, ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది, ఈ 12 ఎక్కడ స్టోర్ చేసుకోమంటాడు, సిలో చేసుకోమంటలే. వాడు చెప్తారు చూడండి, వాడు పేరు చెప్తుండే వాడే. ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, రిజల్ట్ 1. ఈ సి ప్లేస్ లో ఏ రాస్తారు మీరు ఇక్కడ, అర్థమైందా. ఈ ఎడిషన్ చేసి వాల్యూని ఎందులో స్టోర్ చేస్తాడు, సేమ్ సబ్స్ట్రాక్షన్ చేసి దాన్ని రిజల్ట్ 2 లో స్టోర్ చేసుకోమంటాడు. You have to create a tab and you have to create the main function for the get now es1 like this. చూడండి, మెయిన్ అనే క్లాస్ లో మెయిన్ మెథడ్ లోకి వెళ్ళిన తర్వాత క్యాలిక్యులేటర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్ ని కాల్ చేసి 8, 4 అనే పారామీటర్స్ పాస్ చేసి వచ్చిన వాల్యూని ఎందులో స్టోర్ చేస్తున్నారు, రిజల్ట్ 1 లో స్టోర్ చేస్తున్నారు. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ దీని మెయిన్ ఫంక్షన్ కాల్ సమ్. అదే మెయిన్ ఆ క్లాస్ లోనే, మెయిన్ అనే క్లాస్ లోనే సబ్స్ట్రాక్షన్ అనే ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేసి అందులో వాల్యూస్ ఏమి ఇవ్వాలి, మళ్ళీ సేమ్ 8, 4 ఇచ్చి మళ్ళీ అందులో రిజల్ట్ ఏం రాయాలి, రిజల్ట్ 2 అని రాయాలి. చూడండి, క్యాలిక్యులేటర్ క్యాల్ డాట్ సేమ్ ఆబ్జెక్ట్ క్యాల్ డాట్ సబ్స్ట్రాక్షన్ 8, 4 వాల్యూని ఎందులో స్టోర్ చేయాలి, రిజల్ట్ 2 లో స్టోర్ చేయాలి. ఇంటూ రిజల్ట్ 2 is equal to కాల్ సబ్స్ట్రాక్షన్ 8, 4. గుర్తుపెట్టుకోండి, 8, 4 12 ఎందులో స్టోర్ అయింది, 8 - 4 ఎందులో స్టోర్ అయింది. మనం వీటిని ప్రింట్ చేయట్లే. నీకు అవుట్పుట్ కావాలంటే ఏం చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిజల్ట్ 1, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిజల్ట్. ఎడిషన్ అని రాస్తే 12 వస్తుంది, సబ్స్ట్రాక్షన్ అని రాస్తే 4. నాకు వాల్యూ రావద్దు, నాకు వాల్యూ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు మరి ఇవెందుకు సార్ వాల్యూ అవసరం లేనప్పుడు అంటే నాకు వాటితో అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ సేమ్ దాంట్లో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి, కాల్ డాట్ మల్టిప్లికేషన్. యాక్చువల్ కాల్ డాట్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇక్కడ మీరు మళ్ళీ వాల్యూస్ పాస్ చేయాలి కదా, 8, 4. ఈ 8, 4 ప్లేస్ లో 8 ప్లస్ లోనేమో రిజల్ట్ 1 అనే వేరియబుల్ ని కాల్ చేయండి, 4 ప్లేస్ లోనేమో రిజల్ట్ 2 ని వేయండి. ఇక్కడ మనం కాల్ చేసే మెథడ్ ఏంటి, మల్టిప్లికేషన్. అంటే అది రిజల్ట్ 1 ని రిజల్ట్ 2 ని ఏం చేస్తుంది అంటే ఎంత ఉంది, రిజల్ట్ 1 లో 12, రిజల్ట్ 2 లో ఎంత ఉంది, 12 4 0 ఎంత, 48. అంతేనా, అంతేనా 48. ఈ 48 ని ఎందులో స్టోర్ చేయమంటున్నాడు, మళ్ళీ ఫైనల్ రిజల్ట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసి ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ని ప్రింట్ చేయమంటాడు. రిజల్ట్ 1 రిజల్ట్ 2 ని ప్రింట్ చేయమల్ల, దేన్ని ప్రింట్ చేయమండు, ఫైనల్ రిజల్ట్ ని ప్రింట్ చేయమంటాడు. చూడండి, కాల్ డాట్ మల్టిప్లికేషన్ ఈ 8, 4 ప్లేస్ లో రిజల్ట్ 1 రిజల్ట్ 2 ఇచ్చి వచ్చిన వాల్యూని ఫైనల్ రిజల్ట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకొని ఆ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ ని ఏం ప్రింట్ చేసిండు. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందండి, మనకి ఇక్కడ ఈ రిజల్ట్ 1 ని మీరు ప్రింట్ చేస్తేనే ప్రింట్ అవుతుంది, లేకపోతే వాల్యూ స్టోర్. చూడండి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేశారు, వాల్యూ ఎందులో స్టోర్ అవుతుంది, మీకు సిలో ఉన్న వాల్యూ తెలియాలంటే సిని ప్రింట్ చేయాలి, చేయకపోతే స్టోర్ అయ్యి అలానే ఉంటది. ఇక్కడ నాకు ఈ రిజల్ట్ 1 రిజల్ట్ 2 అవసరం లేదు, డైరెక్ట్ ఫైనల్ రిజల్ట్ అవసరం ఉంది. ఓకేనా, ఇది అసైన్మెంట్. అర్థమైందా క్లియర్ గా. సో ఈ అసైన్మెంట్ అందరూ కంపల్సరీగా చేయాలి. ఎలాంటి అసైన్మెంట్స్ మీరు కొన్ని ఓన్ క్రియేట్ చేసుకోండి, క్రియేట్ చేసుకొని డిక్లేర్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, టుమారో వి విల్ స్టార్ట్ అయ్యాను వన్ మోర్ న్యూ టాపిక్, కన్స్ట్రక్టర్స్ టాపిక్ ఉంటుంది. ఆ కన్స్ట్రక్టర్స్ టాపిక్ ఊప్స్ లో స్టార్ట్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్స్?